సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. నీళ్ల వ్యాపారం అనేది మాచర్లలో కొనసాగుతా ఉంది. మరి వాళ్ళు నీళ్ల వ్యాపారం చేసేవాళ్ళు పైపులు వేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఎలక్ట్రిక్ టెస్ట్ చేస్తా ఉన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుంటూ కూడా రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సభని నేను కోరేది ఏంటంటే, మొట్టమొదట నీరు, ఇక్కడ మరుగుదొడ్లు. ఇప్పుడు ప్రస్తుతం పీడిస్తున్నది ఇంకో సమస్య ఏంటంటే డయేరియా విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఎక్కువ కేసులు మాచర్ల నుంచి ఉన్నాయి. దీని మీద కూడా ఆలోచన చేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరి కాలువలు బాగు చేయటం, అవసరమైన చోట ఏదైనా చల్లటం, ముఖ్యంగా కొమ్మాళ్ళ కాలువ లాంటి కాలువల్లో వాటర్ లైన్స్ వేశారు. ఏమవుతుందంటే మురుగునీళ్ళు ఎక్కడో ఒక చిన్న హోల్ పడి ఆ పైపుల్లోకి మురుగునీరు పోవటం, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిట్టడం జరుగుతాం. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా సరే కాలువల్లో అనేది వాటర్ పైప్ లైన్ రావడానికి వీలేదు. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ పైప్ లైన్లు ఉంటే కొమ్మాళ్ళ కాలువని మీరు క్లీన్ చేయాలంటే జేసీబీని యూజ్ చేయలేదు. మాన్యువల్ అనేటప్పటికీ మరి కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతాం. భవిష్యత్ అంతా మెకనైజేషన్ జరుగుతుంది కాబట్టి మీరు భవిష్యత్తులో చేయబోయే డిజైన్లు అన్నీ కూడా ఫ్రీ మెయింటెనెన్స్ ఉండాలి. ఆఫీసులు లాంటి చోట ఎక్కడైనా ఇక్కడ టైల్స్ వేశారు. పబ్లిక్ యూటిలిటీ ఉన్న చోట ఎక్కడైనా సరే టైల్స్ లాంటివి వేస్తే క్లీనింగ్ ఈజీ అవుతుంది. పదే పదే మెయింటెనెన్స్ ఉండవు.